మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోనీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిందా అంటే ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. పోనీ మనకు ఏదైనా రాజధాని కట్టించిందా అంటే ఇప్పటి వరకు మనకు రాజధాని కూడా లేదు. పక్క రాష్ట్రాలందరికీ అన్ని ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలకు కనీసం ఉద్యోగాలు చేసుకుందామంటే ఒక చోటు కూడా లేదు. మనకు ఒక రాజధాని కూడా లేదు. ఇప్పుడేమంటున్నారు? రాజధానికి డబ్బులు ఇస్తున్నారట. ఈ డబ్బులన్నీ ఇవ్వాల్సింది నిధులుగా ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎలా ఇస్తున్నారు వీళ్ళు? బీజేపీ ఇస్తున్నది అప్పులుగా ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ మళ్ళీ రాష్ట్రం తిరిగి ఇచ్చేయాలట. ఏం పట్టింది మనకు అప్పులు తీసుకోవడానికి? ఎవరు తీరుస్తారు ఈ అప్పులన్నీ? మన భావి తరాల మీద పడతాయి ఈ అప్పులన్నీ. అందుకే చెప్తున్నాం, బీజేపీ ఎన్ని రకాలుగా మన రాష్ట్రాన్ని మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తుంది. అయినా కూడా చంద్రబాబు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే మాట్లాడరు. ఒక్కరంటే ఒక్కరికి కూడా బీజేపీని ఎదిరించే దమ్ము లేదు ఈరోజు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీని ఎదిరించాలన్నా, బీజేపీకి ధైర్యంగా ఎదురుగా నిలబడి మాట్లాడాలన్నా, ప్రశ్నించాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకా ఏ ఇతరులు పెద్ద పార్టీలు ఏవి మాట్లాడటం లేదు ఈరోజు. ఏది ఏమైనా సరే, ఉపాధి హామీ పనైనా సరే, లేక మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని మేలులైనా సరే, మన రాష్ట్రానికి వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మీరందరూ కలిసి ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ఈ హస్తం గుర్తుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని అద్భుతమైన పథకాలు చేశారో మీరే చూశారు. మళ్ళీ ఆ పథకాలన్నీ అమలు కావాలి అంటే మీ అందరూ మళ్ళీ ఈ హస్తం గుర్తు మీద ఓటేయాలి, ఈ హస్తం గుర్తుని ఆశీర్వదించాలి. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది? 3,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి ఎలా ఉంది? అదే 3,400 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. ఒక్క పథకం అంటే ఒక్క పథకం సరిగ్గా అమలు కావటం లేదు. ఇందాక రైతన్న చెప్తున్నాడు, మేము బియ్యము తక్కువకు అమ్ముకుంటున్నాము, మళ్ళీ అదే బియ్యము బజార్లో ఎక్కువకు కొనుక్కుంటున్నామంట. ఎందుకంటే తినాలి కాబట్టి. ఎంత దయనీయంగా తయారైపోయింది. ప్రతి రైతుకు మన రాష్ట్రంలో సగటున 2.5 లక్షల రూపాయలు అప్పు ఉందట ఒక రిపోర్టు ప్రకారం. పోనీ ఏ వర్గమైనా బాగుందా? పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లుగానో లేకపోతే గిగ్ వర్కర్లుగానో మారుతున్నారు. ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఆసరా లేకుండా పోయింది. ఇవన్నీ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆ మార్పు వస్తుంది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడే, అయిన రోజే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మీరందరూ ఆశీర్వదించారు.